హల్లెలూయా హల్లెలూయా చేసుకుందాం. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వారు కూడా నిర్మాకాండము 33వ అధ్యాయము 33వ అధ్యాయము 20 వచనాలు చదువుతుంది. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూసి బ్రతకడను. మరియు యెహోవా, ఇదిగో నా సమీపంలో ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలవలేదు. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళు వరకు నా చేతితో నిన్ను కప్పెదను. చాలు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మనం చదివినటువంటి వాక్య భాగంలో మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మోషే గురించి అందరికీ బాగా తెలుసు కదా. మోషే దేవుని చేతిలో ఒక గొప్ప సాధకుడిగా ఉన్నాడు. మోషే చేతిలో ఎన్నో అద్భుతమైన దేవుడు జరిగించాడు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగించాడు. అయితే మోషే, ఎవరు మాట్లాడవచ్చు, గలిబిలిగా ఉన్నట్టున్నారు. దయచేసి ప్రతి వారు కూడా 5 నిమిషాలు మౌనంగా ఉందాం, దేవుని వాక్యాన్ని అనుసరిగా ఉందాం. ఇక్కడ మోషే ఎన్నో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రము, మన ఇశ్రాయేలు ప్రజలు నడిపించే విషయంలో అనేకమైనటువంటి మరి సూచక్రియలు, అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు మోషే. దేవుడు ఎంతగానో మోషే చేతికి ఒక గొప్ప ఆశీర్వాదాన్ని ఇచ్చాడు, అద్భుతాలు చేసినటువంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మోషే చేసిన తర్వాత మోషేకి ఒక ఆశ కలిగిందంట. ఏంటి ఆశ అంటే, ఎన్ని కార్యాలు చేస్తే ఏంటి ప్రభా, నేను ఎంతగా ఎర్ర సముద్రము నడిపించగలిగితే ఏంటి ప్రభా, నాకు నిన్ను చూడాలనేటువంటి ఒక ఆశ ఉంది, నేను చేయాలన్నటువంటి ఒక ఆశ నాలో ఉంది. ఎన్నోసార్లు నాతో మాట్లాడావు, స్నేహితులాగా మాట్లాడావు, ఒక బంధువులాగా మాట్లాడావు, నాతో ఎంతగానో సన్నిహితంగా మాట్లాడావు. కానీ ఏనాడు నీ ముఖం నేను చూడలేదు, నీ ప్రసన్నతను నేను చూడలేదు. నేను చూడాలి ప్రభు అనే ఒక ఆశ, ఒక నిరీక్షణ మోషే జీవితానికి కలిగింది. ఎంత గొప్ప ఆలోచన కలిగింది మోషేకి. మోషే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు, దేవుని యొక్క మాట వింటున్నాడు, దేవుడు చేయమన్న కార్యాలు చేస్తూ ఉన్నాడు. తృప్తి పడలేదు మోషే. ఇది చాలా నా జీవితాన్ని అనుకోలేదు. మనమైతే కొద్ది ప్రార్థన కలిగి ఉంటే, ఒక దర్శనం కలిగి ఉంటే, మనం ఒక తలంపులు కలిగి ఉంటే చాలే, మనం ఇంకా దేవుల్లో మనం అభివృద్ధి పొందుతూ ఉన్నాం కదా. ప్రార్థనలో ఉంటున్నాం, దేవుడి సన్నిధానంలో ఎదుగుతున్నాం, కార్యాలను చూస్తున్నాం, దర్శనాలను చూస్తున్నాం, ఆత్మ పొందుకుంటున్నాం, అన్ని మనుషులతో మాట్లాడడం చాలే అనుకుంటాం. మన ఆత్మీయ జీవితానికి చాలే, మనం నిత్య రాజ్యానికి చేరగలుగుతాం, దేవుని రాజ్యంలో వారసు అవుతాం, ఇది మన జీవితానికి చాలా అనుకుంటాం. కానీ మోషే చాలా అనుకోలేదు. నేను ఎర్ర సముద్రంలో పాయలుగా చేశాను, మన్నాను కురిపించాను, ప్రార్థన చేయగా మన్నా కురిపించబడింది, బండను కొట్టగా నీరు కలిగింది, ఎన్నో అద్భుతాలు దేవుడు నా జీవితంలో చేశాడు. చాలే, దేవుడు ప్రభా అని మాట్లాడుతుండగా, పిలుస్తుండగా దేవుడు నాతో పలుకుతూ ఉన్నాడు, నాకు చాలా అనుకోలేదు. తన జీవితంలో ఆశ కలిగింది. ప్రభు ఎన్ని కార్యాలు చేసినా, ఎంతగా నేను నీతో ఉన్నా, నీతో మాట్లాడుతున్నా, నీతో ముఖాముఖిగా మాట్లాడినా, నీవు నా స్నేహితుడు అయినా, నీ నా బంధువు అయినా నాకు తృప్తి లేదయ్యా. నిన్ను చూడాలి, నేను నిన్ను తేటగా చూడాలి, నీ యొక్క స్వరూపమును చూడాలి, నేను నీ యొక్క మరి ఆ తేజస్సును నేను చూడాలయ్యా, నేను చూడాలి ప్రభు, నేను ఏం చేయాలని అడుగుతున్నప్పుడు దేవుడు ఆయనతో ఆ మాట పలుకుతా ఉన్నాడు. మోషే, ఎంతవరకు నన్ను చూసినటువంటి నరుడు బ్రతకలేదయ్యా, నన్ను చూడాలనుకుంటున్నావు, నన్ను చూసి నువ్వు బ్రతుకుంటలేవు, నా స్వరూపమును చూసి నువ్వు నన్ను చూసి నువ్వు బ్రతకలేవు, నా ముఖమును చూసి నువ్వు బ్రతకలేవు. కానీ నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నువ్వు ఎంతగానో ఇష్టపడుతున్నావు కాబట్టి నీకు ఒక అవకాశాన్ని ఇస్తాను. ఏంటి అవకాశం అంటే, నన్ను చూడాలంటే, నువ్వు నా దర్శనం చేసుకోవాలనుకుంటే, నాకు సమీపంగా ఉన్నటువంటి ఒక బండ ఉంది, ఆ బండ మీదకి నువ్వు రావాలన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నీవు నన్ను చూడాలనుకుంటే, నా యొక్క ముఖము నువ్వు చూడాలంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. నువ్వు కోరుకున్నావు కాబట్టి, నువ్వు అడుగుతున్నావు కాబట్టి, నేను నీకు స్నేహితుడై ఉన్నాను, నీతో ఎన్నో అద్భుతాలు చేయించాను, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాను, నీతో ముఖాముఖిగా మాట్లాడాను, నీకు స్నేహితుడై ఉన్నాను. అయినా సరే నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావు, చూసావా, అయినా సరే నా ముఖమును చూడాలనుకుంటున్నావు కదా, నా యొక్క స్వరూపమును చూడాలనుకుంటున్నావు కదా. నీలో ఎంత ఆశ ఉందయ్యా. పొలాము కుమారుడు కూడా, అయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా. పొలాము కుమారులు దేవుని మందిరంలో ప్రసన్నతను చూడాలని ఆశపడతా ఉన్నారు. పొలాము కుమారులు ప్రభు యొక్క పనిలో వాడబడుతున్నటువంటి వారు, తండ్రి వ్యతిరేకించిన కుమారులు దేవుని ప్రసన్నతను ఎరిగిన వాడే
నీ బలిపీఠం మీద నివసించాలంటే ఒక ఆశ మాలో ఉంది ప్రభువా. మాలో నిన్ను ప్రత్యక్షంగా చూడాలంటే ఆశ, ఒక నిరీక్షణ ఉంది నాయన అని మాట్లాడుతూ ఉన్నారు. దావీదు భక్తుడు కూడా అంటున్నాడు, నీ ఇంటికి వచ్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందయ్యా అంటా ఉన్నాడు. దావీదు భక్తుడు కూడా ఒక ఆశ తృష్ణ కలిగి ఉన్నాడు. దావీదు భక్తుడు ఎంత గొప్ప రాజుగా దేవుడు చేస్తాడు. దావీదు భక్తుడిని దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ ఒక దీపస్తంభంగా ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ, అయ్యా నీ దీపం ఆరిపోకూడదు, నువ్వు యుద్ధాలు చేయవద్దేహా, నువ్వు రెస్ట్ తీసుకో, మా కొరకు ప్రార్థన చేయి, నీ ప్రార్థన ద్వారా మేము విజయం పొందుతాం ప్రభువా, నీ ప్రార్థన ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి, నీ ప్రార్థన ద్వారా ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి నువ్వు ఒక దీప స్పృహలాగా ఉండిపోవాలి తప్ప యుద్ధానికి వెళ్ళి నీ ప్రాణాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నీ దీపము మా అందరికి ఒక ఆదర్శవంతంగా ఉంది కాబట్టి నేను ఒక దీపముగా ఉండాలని ఆశపడతా ఉన్నాడు. అయితే దావీదు భక్తుడి యొక్క ఆశ ఏంటంటే, నేను దేవుడికి ఒక దీపస్తంభంగా ఉంటాం కాదు, నాలో ఇంకా భక్షిస్తా ఉంది నన్ను, ఇంకా నా శరీరము నా యొక్క ఆత్మ నన్ను ఇంకా శోభిస్తా ఉంది. ఏంటంటే దేవుని ఇంటిని కూర్చున్నటువంటి ఆ భక్షత, ఆ ఆశ, దేవుని చూడాలని, ఆయన ప్రసన్నతను చూడాలని. 27వ కీర్తనలో ఏమంటున్నాడు, అయ్యా ఒక్క వరము నాకు దయచేయవా, ఒక్క వరం నేను కోరుకొచ్చున్నాను. ఏంటి ఆ వరం? ఏంటి బంగారాలు కాదు, ఏంటి ఆ వరం సుఖశాంతులు కాదు, ఏంటి ఆ వరం దానంగా కాదు, ఆయన ప్రసన్నతను చూడాలని, ఆయన ఆలయంలో ధ్యానించాలన్నటువంటి, యెహోవా మందిరంలో నివసించాలన్నటువంటి ఆశ. ఒక్క వరం నాకు దయచే. ఏంటి ఆ వరం అంటే? ఔషధమని అడగట్లా, ఆశీర్వాదం ఏమని అడగట్లా, సుఖ సంపద ఏమని అడగట్లా, కుటుంబం అంతా దీవించబడాలని అడగట్లా. ఒక్క కోరిక ఉంది. దావీదు భక్తుడు రాజు కాబట్టి ఒక వరాన్ని అడుగుతా ఉన్నాడు. దావీదు భక్తుడు వేలాది మంది వచ్చి, అయ్యా మాకు వరము, నీవు ఒక వరముగా ఉన్నావు, నువ్వు ఒక దీపముగా ఉన్నావు, ఒక దీపస్తంభంగా ఉన్నావు, నీ వంటి వాడి లోకంలో లేడు, నువ్వు యుద్ధాలు చేయవద్దు, నువ్వు బాగా ఒక దీపముగా ఉండమని అందరూ వచ్చి దావీదు భక్తుడు వరం అడుగుతుంటే, దావీదు భక్తుడు దేవుని వరం అడుగుతున్నాడు, అయ్యా ఒక వరం నాకు కావాలి. ఏంటి ఆ వరం అంటే, లోకంలో ఉన్నవన్నీ నాకు వద్దు కానీ నీ ప్రసన్నతను చూసే అనుభవం నాకు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. నీ ప్రసన్నతను చూసే వరము నాకు దయచేయి, నీ మందిరంలో నివసించే వరము నాకు దయచేయి, నీలో ఉండేటువంటి కృప నాకు దయచేయి. అంత ఆశ భక్షిస్తుంది అతన్ని, అతను వేధిస్తుంది. దేవుని ఇంటికి వచ్చినటువంటి ఆశ మన జీవితంలో ఏ ఆశ భక్షిస్తా ఉంది? ప్రతి మానవుని హృదయంలో ఒక ఆశ, ఏదో ఒక ఆశతో బ్రతుకుతా ఉన్నారు, ఏదో ఒక ఆశతో ముందుకు వెళ్తా ఉన్నారు, ఏదో ఒక ఆశ వాళ్ళు వెంటాడుతూ ఉంది. ఏంటంటే ఈ లోకంలో మేము చక్కగా ఉండాలి, ఆశీర్వదించబడాలి, సంపాదించుకోవాలి, సుఖశాంతులతో ఉండాలి, భవిష్యత్తులో మంచి జీవితం కలిగి ఉండాలని ఆశ మంచిదే. కానీ దేవునికి వచ్చినటువంటి ఆశ ఏంటి నీ జీవితంలో? మోషే ఎన్ని అద్భుతాలు చేశాడు, మోషే ఎన్ని మహత్కార్యాలు చేశాడు. మోషే సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు. మోషే జీవితం ఒక చరిత్ర నిలిచినటువంటిది. అయినప్పటికీ ప్రభువుని అడుగుతూ ఉంటాడు, అయ్యా నీ స్వరము, నీ స్వరము ఏంటో కాదు కానీ నీ ముఖమును చూసేటువంటి అదృష్టం నాకు ఇవ్వయ్యా, నిన్ను చూసేటువంటి దాన్ని నాకు ఇవ్వు. దేవుడు అంటే నన్ను చూసి ఎవరు బ్రతకలేదయ్యా మోషే, నువ్వు నన్ను చూడాలని ఆశపడుతున్నావు, ఎన్నో అడిగితే నీకు ఇచ్చాను కానీ నీవు నన్ను చూడాలనుకుంటావు కదా, ఇది చాలా భయంకరమైనటువంటి సన్నివేశం, నువ్వు నన్ను చూడలేవు మోషే, నువ్వు నన్ను చూసి ఇప్పటివరకు కూడా ఏ నన్ను బ్రతకలేదు. అయినప్పటికీ అడుగుతున్నాడు మోషే, నేను బ్రతికినా బ్రతకపోయినా నేను చూసి చనిపోతే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. మోషే జీవితంలో ఆశ ఎలా ఉందంటే, నిన్ను చూసి నేను చనిపోవాలి ప్రభువా, నిన్ను చూసి ఒక్క రోజైనా నీ స్వగ దర్శనం చూసి నేను చనిపోతే చాలు, నాకు ఈ లోకంలో ఏది కూడా వద్దు. మన మరణం అనంతరం వరకు కూడా దేవుని ప్రసన్నతను చూసే అనుభవంలోనికి మనం రావాలి. నిజంగా ఎన్ని నాళ్ళు దేవుని మందిరంలో ఉన్న ప్రభు యొక్క స్వరము వినుకోకుండా, దేవుని మాట వినుకోకుండా, దేవుని వాక్యం మన హృదయంలో లేకుండా ఎంత కాలం ప్రభు సన్నిధానంలో ఉన్నా మనకి ఆశీర్వాదం కాదు. కానీ ఒక్కరోజు ప్రభు నీతో మాట్లాడి మరణిస్తే అది ధన్యత. హల్లెలూయా. అంత ధన్యత కోరుకున్నాడు మోషే. ఇన్ని సంవత్సరాలు నేను ఇశ్రాయేలు ప్రజలకు నాకు తృప్తి లేదు, నాకు అన్ని సంవత్సరాలు అద్భుతాలు చేసినా నాకు తృప్తి లేదు, కానీ నిన్ను చూస్తే నాకు తృప్తి కలుగుతా ఉందయ్యా. నేను మరణించినా పర్వాలేదు, నీ ముఖమును నేను చూడగలుగుతాను, నీ వెనకని నేను చూడగలుగుతాను, నీ యొక్క స్వరూపమై నేను చూడగలుగుతాను, నీ కాంతని నేను చూడగలుగుతాను అన్నప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నన్ను చూడాలంటే చేయవలసిన పని ఏంటంటే, నాకు సమీపంగా ఒక బండ ఉంది, ఆ బండ మీద నువ్వు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు సెలవిస్తా ఉన్నాడు. మోషే ఆశ తీరాలంటే, మన యొక్క ఆశ తీరాలంటే ప్రభు సెలవిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. దేవుని చూడాలంటే అనుభవం నీలో ఉంటే, దేవునితో మాట్లాడే అనుభవం నీలో ఉంటే, దేవునితో కలిసి ఉన్న అనుభవం నీలో ఉంటే, దేవుడు అంటే నాకు సమీపంలో ఒక బండ ఉంది, ఆ బండ మీదకి వచ్చిన ప్రతి వాడు నన్ను చూడగలుగుతాడు, ఆ బండ మీద నుంచి ప్రతి
అందుకని ఆ సమీపమైనటువంటి బండ ఎవరయ్యా అంటే మనం ఆరాధిస్తున్న నిజమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ ఎద్దకు నువ్వు రాగలిగితే, ఆ బండని సమీపించగలిగితే, ఆ బండ ఎద్దకు నువ్వు నిలబడితే, ఆ బండ మీద నువ్వు నిలిచి ఉంటే నీ పాదములు స్థిరపరిచే దేవుడు ఆ బండ ఎద్దకు నువ్వు రాగలిగితే అద్భుతములు దేవుడు జరిగిస్తాడు. ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉంటాడు. ఆ బండ ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావా? నీటి ఓట లాంటి బండ ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావా? చెగిముగి రాజు లాంటి బండ ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావా? అగ్ని లాంటి బండ ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావా? దేవుడు అంటాడు, మోషే నువ్వు నన్ను చూడాలంటే నాకు సమీపం ఒక బండ ఉంది, ఒక స్థలం ఉంది, ఒక సమీపమైన స్థలం నాకు సిద్ధపాటైనది. మోషే నువ్వు ఆ బండ మీదకి రావాలి, ఆ బండ మీద నువ్వు రావాలయ్యా. ఆ బండ మీద నిలిచి ఉండాలి. అప్పుడు నా ముఖం నీకు, నా ముఖం కాదు నా వెనక తట్టు నువ్వు చూడగలుగుతావు. ఆ బండ సందులో నుంచి నా యొక్క ప్రభావం బయట వెళ్తా ఉంది, ఆ సందులో నుంచి నా స్వరూపం బయట వెళ్తా ఉంది. దాన్ని నువ్వు చూడగలుగుతావు, దాన్ని నువ్వు దర్శించగలుగుతావు. అప్పుడు నేను నా మహిమ నీకు చూపించబడతా ఉంది. నా చేతులతో నేను నిన్ను కప్పేదను. హల్లెలూయా. దేవుని బండ ఎద్దకు కలిగే ఆశీర్వాదం ఏంటంటే, ఒకటి మహిమతో ఆయన మనల్ని వెంబడిస్తాడంట, రెండోది తన చేతులతో ఆయన కప్పుతానంట అన్నాడు. ఎంత గొప్ప ధన్యత! దేవుని యొక్క చేతుల కిందకి మనం కప్పబడతాం. ఎందుకని అంటాడు దావీదు భక్తుడు, అయ్యా నీ రెక్కల చాటున నన్ను కప్పు ప్రభు, ఈ ఆపదలో తరుగు వరకు కూడా నీ సెలవు వచ్చి ఉన్నాను. నీ రెక్కలతో నన్ను కప్పు, ఎందుకంటే నీ రెక్కల కింద ఆరోగ్యం ఉంది, నీ రెక్కల కింద స్వస్థత ఉంది, నీ రెక్కల కింద సమాధానం ఉంది, నీ రెక్కల కింద ఒక సంతోషం ఉంది. మరి మోషే అంటా ఉన్నాడు, నీవు కనుక సమీపమైన బండ యొద్దకు వస్తే, ఆ బండ మీద నిలిచి ఉంటే నీవు నా స్వరూపమును చూడగలుగుతావు, నా ముఖ దర్శనమును చూడగలుగుతావు. ఆ బండ సందులో నుంచి ఓ గొప్ప వెలుగు మైమవుతా ఉంటుంది, అది నీవు చూడగలుగుతావు. ఆ వెలుగు నీ జీవితంలోకి వచ్చినప్పుడు నేను రెక్కలతో నిన్ను కప్పుతాను, నే మహిమ నిన్ను వెంటాడుతా ఉంది, నా మంచితనం అంతా కూడా నేను నీకు చూపిస్తాను అంటాడు. హల్లెలూయా. పత్రిక వచ్చిన అన్నాడు, నా మంచితనం అంతా నేను నీకు కనుపరిచేదను అంటా ఉన్నాడు. మోషేకి దేవుడి చూడటం, దేవుడు అతని యొక్క స్వరూపం చూడాలని ఆశపడినప్పుడు దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటి తెలుసా? ఒకటి నా మంచితనం అంతా కూడా నీకు ఇచ్చేదయ్యా. దొరికిందా వచ్చిన ఆయన అన్నాడు, నా మంచితనం అంతా కూడా నీ ఎదుట నేను కనపరిచింది, నా మహిమని కనపరిచింది, నా మంచితనం నీకు కనపరిచినాను, నా రెక్కలతో నేను కప్పుదును, నా చేతితో నిన్ను పట్టుకుంటాను, నా మహిమతో నిన్ను పట్టుకుంటాను. నా స్వరూపము చూసినప్పుడు, నాతో నువ్వు మాట్లాడే, నాతో నువ్వు సహవాసం చేయాలనుకున్నప్పుడు నీకు ఇచ్చేటువంటి ధన్యత ఏంటంటే ఆయన రెక్కల కింద నువ్వు కప్పబడతావు. ఆయన రెక్కల కింద నీకు ఆరోగ్యము, సమాధానం ఉంది, ఆయన రెక్కల కింద సంతోషం ఉంది, ఆయన రెక్కల నీడలో మనకి ఎంతో మేలు దాగి ఉన్నాయి. అంటే మోషే అడుగుతాడయ్యా, నీ కుడి పార్శ్వం నేను చూడగలుగుతానయ్యా, నువ్వు నన్ను నీ చేతులతో నన్ను ఎత్తుపట్టుకోనైనా, నీ చేతులతో నన్ను ముట్టుకో ప్రభా, నీ చేతులతో నన్ను నడిపించునని వేడుకుంటా ఉన్నాడు. నిజంగానికి ఈ పనులు కాలమందు ప్రభువుని చూడాలి, దేవుని స్వరం వినాలి, ఆయన రెక్కల కింద కప్పుబడాలి, ఆయన మహిమను వెంటాడాలి, ఆయన మంచితనం చూడాలని ప్రతి వారు కూడా ఆ సమీపమైన బండ యొద్దకు రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. సమీపమైన బండ, ఆ బండ ఎవరు? నచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మనకు బండగా ఉన్నాడు. ఆ బండ అయినటువంటి క్రీస్తు యొద్దకు వచ్చినప్పుడు ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడు. ఆ బండ యొద్దకు నువ్వు సమీపించినప్పుడు ఆయన నువ్వు చూడగలుగుతావు. ఆ బండ యొద్దకు నువ్వు సమీపించగలిగినప్పుడు ఆయన రెక్కల కిందకు నువ్వు రాగలుగుతావు. ఆ బండ యొద్దకు నువ్వు వచ్చినప్పుడు ఆయన మంచితనం చూడగలుగుతావు. ఇది నాలో ఎంతో మంది మంచితనాలను చూసి ఉండవచ్చు, వారు మంచివారు, వీరు మంచివారు మోసపోయి ఉండవచ్చు. మనుషుల మంచితనం నేమి చేయలేదు, కానీ నా దేవుని మంచితనం నీకు చూపిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మోషే అన్నాడు, మోషే నీవు కనుక ఆ బండ యొద్దకు కనుక నువ్వు సమీపించగలిగితే, ఆ బండ యొక్క నిలిచి ఉంటే, ఆ బండ యొక్క నువ్వు రాగలిగి ఉంటే నా మంచితనం అంతా నీకు చూపిస్తా. ఇప్పుడు వారికి ఎంతో మంది మంచితనాన్ని చూసి ఉన్నామేమో, వారి మంచితనము కన్నాలు బట్టికే ఉండవచ్చు మేము. కొన్ని విషయాల వారి మంచితనం పోగొట్టుకుంటూ ఉంటారు, కొన్ని విషయాల వారి మంచితనం వారి జీవితంలో ఉండదు. అయితే దేవుడు అన్నాడు, ఏ మంచితనం వరకు నువ్వు ఎదురు చూస్తున్నావో, ఏ మనుషులు మంచివాడు అనుకున్నావో, ఏ పరిస్థితులు మంచిది అనుకున్నావో, ఏ స్థితిగతులు మంచివి అనుకున్నావో, ఎవరు మంచివారు అనుకుంటున్నావో, ఎవరిని చూసి ఇప్పుడు వరకు మంచివారు అనుకున్నావేమో, కానీ ఇదిగో నాకు సమీపంలో ఒక బండ ఉంది. ఆ బండ ఎదురుకు వచ్చినప్పుడు, దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు, వాక్యము నెలలోకి వచ్చినప్పుడు, దేవుని ఆత్మ నెలలోకి వచ్చినప్పుడు ఆ మంచితనం అంతా కూడా నీకు చూపిస్తాను అంటా ఉన్నాడు. నిజంగా ఆ బండ ఎద్దకు నువ్వు రాగలుగుతున్నావా? ఆ బండ ఎద్దకు నువ్వు సమీపించగలుగుతున్నావా? ఆ బండ ఎద్దకు నువ్వు రావాలని ఇష్టపడుతున్నావా? అయితే ఎవరైతే మోషేలాగా
ఇష్టపడతారో వారికి దేవుడు ఎన్నో మేలులు చేస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూస్తే బండను సమీపించిన వారు ఎంతో మంది ఆశీర్వదించబడ్డారు. బండకు దూరంగా ఉన్న వారు ఎంతో మంది శాపగ్రస్తమైనట్టు కనపడతా ఉంది. మనందరికీ బాగా తెలిసినటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు కదా, యాకోబు, ఏసావు. ఏసావు అరణ్యవాసిగా బ్రతుకుతా ఉన్నాడు. ఏసావు బండకి దూరమై బ్రతుకుతా ఉన్నాడు. ఏసావు బండకు సమీపంగా లేడు, అరణ్యవాసిగా ఉన్నాడు, అరణ్యంలో ఉన్నాడు. కానీ యాకోబు గుడారివాసిగా ఉన్నాడు, గుడారంలో ఎత్తు ఉన్నాడు, బండ దగ్గర నిలిచి ఉన్నాడు, బండకి సమీపించి ఉన్నాడు. కాబట్టి ఒక జ్యేష్ఠత్వ హక్కును తీసుకోగలిగాడు, ఒక జ్యేష్ఠత్వ హక్కును. ఏసావు జీవితం ఒక జ్యేష్ఠత్వ హక్కుతో నింపబడింది. ఏసావు జీవితం ఒక జ్యేష్ఠుడుగా ఉన్నాడు, ఆశీర్వదించబడిగా ఉన్నాడు. కానీ బండకి దూరమై బ్రతికాడు, బండకి సమీపంగా లేడు, బండకి దూరంగా ఉండి ఎడారిగా ఉండి మరి బండకు ఎంతగానో దూరంగా నిలిచి అరణ్యవాసిగా బ్రతుకుతున్నటువంటి ఏసావు జీవితం ఏమైందంటే బండకు సమీపించలేని స్థితిలో ఉన్నాడు, బండకి దూరమైన స్థితిలో ఉన్నాడు, గుడారానికి దూరమైన స్థితిలో ఉన్నాడు. ఎప్పుడైతే దూరంగా ఉన్నాడో అతను ఉన్నటువంటి జ్యేష్ఠత్వాన్ని తీసివేశాడు, అతను జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు. ఈరోజు బండకి దూరంగా నువ్వు బ్రతికితే, క్రీస్తుకి నువ్వు దూరంగా బ్రతికితే, సన్నిధానానికి నువ్వు దూరంగా బ్రతికితే, ప్రార్థనకి దూరంగా బ్రతికితే, దేవుని యొక్క ఉపవాసానికి దూరంగా బ్రతికితే, దేవుని వాక్యానికి దూరంగా బ్రతికితే నీలో ఉన్న జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటావు. జ్యేష్ఠత్వం ఏంటి? మనలో ఉన్నది, మనలో ఉన్న జ్యేష్ఠత్వం ఏంటంటే, మనలో ఉన్నటువంటి జ్యేష్ఠత్వం ఏంటంటే దేవుని యొక్క ఆత్మీయ జీవితంలో ఒక జ్యేష్ఠుడిగా దేవుడిని ఏర్పరచుకున్నాడు, ఒక ప్రార్థన చేసే బలమైన యోధులుగా దేవుడిని ఏర్పరచుకున్నాడు, ఒక పరిచయం చేసే యోధులుగా దేవుడిని ఏర్పరచుకున్నాడు, ఒక పనిముట్టుగా దేవుడిని ఏర్పరచుకున్నాడు, తలంతులతో దేవుడిని నింపాడు, ఆశీర్వాదాలతో దేవుడిని నింపాడు, ఒక జ్యేష్ఠత్వాన్ని దేవుడిని ఇచ్చాడు. కానీ నీవు క్రీస్తుకు దూరమైనప్పుడు, వాక్యానికి దూరమైనప్పుడు, సన్నిధికి దూరమైనప్పుడు ఆ యొక్క బండకి నువ్వు దూరంగా బ్రతుకుతుంటే ఆ జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకుంటావు. కానీ యాకోబు జీవితంలో ఏమైందంటే యాకోబు గుడారివాసిగా నివసించాడు, బండకి సమీపంగా నివసించాడు, గుడారానికి సమీపంగా నివసించాడు, దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే ఆ గుడారానికి సమీపంగా ఉన్నాడో యాకోబు జీవితంలో లేనటువంటి జ్యేష్ఠత్వాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన యొక్క లేనటువంటి ఆ ఆశీర్వాదాన్ని దేవుడు అనుగ్రహించాడు, ఆ జ్యేష్ఠత్వాన్ని పొందుకోగలిగాడు, ఆ మేలును పొందుకోగలిగాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే యాకోబు పెరిగిలాడాడంట. జ్యేష్ఠత్వ హక్కు కోసం యాకోబు పెరిగిలాడాడు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే అతనికి ఒక తృష్ణ, అతనికి ఒక ఆశ, అతనికి ఒక మంచి తృష్ణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఏంటంటే జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలి, ఆశీర్వాదము పొందుకోవాలి, దేవుని గుడారంలో నివసించాలి, దేవుని యొక్క పట్టుబాటుగా ఉండాలి. ఒక ఆశ దానికి తల్లి గర్భంలోనే ప్రారంభమైంది. అయితే భూమి మీదకి వచ్చాక దాన్ని ఏమాత్రం విడిచిపెట్టలేదు, ఏమాత్రం విడిచిపెట్టలేదు. ఒక పట్టుదల కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు యాకోబు. దేవుని దగ్గర ఆ గుడారం దగ్గర నివసించడం మొదలుపెట్టాడు యాకోబు. ఆ గుడారం మీద తల్లి యొక్క నివాసం ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు, ఆ బండ యొక్క నివాసం ఏర్పాటు చేసుకున్నాడు యాకోబు. అయితే యాకోబు ఎప్పుడైతే గుడారం యొక్క ఉన్నాడో, ఆ తల్లి వద్ద నివాసం చేశాడో, ఆ బండ వద్ద నివాసం చేశాడో, లేనటువంటి జ్యేష్ఠత్వాన్ని పొందుకోవాలని జ్యేష్ఠత్వాన్ని దేవుడు అతని జీవితంలోనికి ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఏదైతే పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావో, ఏదైతే నేను అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావో, నీ జీవితంలో నీ మన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. లేనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. లేనటువంటి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. ఇది అసాధ్యం అనుకున్న దాన్ని దేవుడు యొక్క శక్తి ద్వారా దాన్ని దేవుడు బయలుపరచబోతా ఉన్నాడు. ఒకరోజు యుద్ధం జరుగుతా ఉంది ఇశ్రాయేలు ప్రజల మీద. గొలియాతు వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలందరినీ చంపేయాలని, గొలియాతు వచ్చాడు ఇశ్రాయేలు ప్రజల్ని హతం చేయాలని. అయితే సౌలు భయపడిపోతా ఉన్నాడు. దేనికంటే సౌలు దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు కాబట్టి, సౌలు బండ యొక్క నిలిచి ఉండలేకపోయాడు కాబట్టి, సౌలు రాజుగా ఉన్నాడు కానీ దేవుని సమీపించలేదు కాబట్టి భయపడిపోతున్నాడు. బండకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయంటే సమస్యలు వచ్చినప్పుడు భయపడిపోతూ ఉంటారు, అవమానం కలిగినప్పుడు భయపడిపోతూ ఉంటారు, శత్రువులు చూసి భయపడిపోతూ ఉంటారు. సౌలు మహారాజుగా ఉన్నాడు కానీ గొలియాతు చూసి భయపడినాడు. కారణం ఏంటంటే అతడు దేవునికి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు, క్రీస్తు అనే బండకి దూరంగా బ్రతుకుతా ఉన్నాడు. అందుకే గొప్ప రాజు అయినప్పటికీ ఆ గొలియాతుని జయించలేని పరిస్థితిలో ఉన్నాడు. కానీ ఆ చిన్న బాలునటువంటి దావీదు, ఆ చిన్న బాలునటువంటి దావీదు అన్నలకు ఆహారం తీసుకొచ్చి అంటా ఉన్నాడు, ఈ సున్నతినటువంటి ఫిలిష్తీయుడు నా ఎదుట ఎంతటి వాడు, ఇతడు నా ఎదుట కుక్కతో సమానని సవాల్ చేసి చెప్తా ఉన్నాడు. కారణం ఏంటి? దావీదు ఎక్కడ ఉన్నాడు? గుడారంలో ఉన్నాడు, బండ దగ్గర నివాసం చేస్తున్నాడు, బండకి సమీపంగా ఉన్నాడు, బండ దగ్గర అతని యొక్క గుడారాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. అందుకే చిన్నవాడైనప్పటికీ అతని యొక్క మాటలు ఎలా ఉన్నాయో చాలా గంభీరంగా ఉన్నాయి.
నీ జీవితంలో క్రీస్తు అనే బండ ఉంటే నువ్వు చాలా ధైర్యవంతుడుగా నిలబడతావు. హల్లెలూయా. క్రీస్తు అనే బండను పోగొట్టుకుంటే, క్రీస్తు అనే బండకు దూరంగా ఉంటే, క్రీస్తు అనే బండకి నీవు సమీపంగా లేకపోతే, క్రీస్తు అనే బండకి నీవు దూరంగా నివసిస్తూ ఉంటే నీ జీవితంలో అధైర్యం కలుగుతా ఉంది, శత్రువుని చూసి భయం కలుగుతా ఉంది, శత్రువుని చూసి చడిచిపోతా ఉంటావు, శ్రమను చూసి చడిచిపోతా ఉంటావు. దేవుడు అన్నాడు మోషేతో, మోషే నువ్వు ఎన్ని అద్భుతాలు కార్యాలు చేసినా, ఎన్నో మహత్కార్యాలు చేసినా, నీ జీవితంలో ఎంత అద్భుతాలు చేసినా నీవు నన్ను చూడాలంటే నువ్వు బండ యొద్దకు రావాల్సిందే. మోషేకి దేవుడు అంటాడు నన్ను చూడాలంటే బండ యొద్దకు రావాలి. ఏదో నేను కార్యాలు చేశాను, నా చేతి కళతో అద్భుతాలు చేశా, ఇశ్రాయేలు ప్రజలు అంతవరకు నేను నడిపించి ఎదుర్కోవాలని కోరబట్టాను, సముద్రం రెండు పాయగా చేశాను, ఆహారం మన్నాను ఆకాశం నుంచి కురిపించాను, బండ నుంచి నీళ్లు పుట్టించాను. అయ్యా నిన్ను చూడాలంటే బండ యొద్దకు రావాలి. ఎన్ని అద్భుతాలు నీ జీవితంలో జరిగినా, ఎన్ని కార్యాలు చేయాలనుకున్నా, ఎన్ని కార్యాలు చేసినా, నువ్వు ఎంతగా దేవుళ్ళ సీనియారిటీ పెరిగినా నీవు నన్ను చూడాలంటే బండ యొద్దకు రావాల్సిందే. దేవుని యొక్క మహిమని ఎరగాలంటే, ఆయన కృపను పొందాలంటే, ఆయన మహత్య కార్యములు చేయాలంటే నువ్వు ఎంత గొప్ప భక్తి కలిగినా దేవుని బండను సమీపించవలసిందే. హల్లెలూయా. ఆ బండలో నుంచి నీళ్లను పుట్టించగలిగిన దేవుడు ఆయనే. ఆ బండలో నుంచి అగ్నిని పుట్టించగలిగిన వాడు ఆయనే. ఆ బండలో నుంచి నిన్ను సమస్తాన్ని కలగజేయవాడు ఆయనే. ఆ బండలో నుంచి నీళ్లను పుట్టించి ఇశ్రాయేలు ప్రజల్ని బ్రతికించలేదా? ఆ బండలో నుంచి చెక్కుముక్కి రాజులో నుంచి అగ్నిని పుట్టించలేదా? మన దేవుడు బండే అయి ఉన్నాడు. బండని సమీపిస్తే నీ జీవితంలో ఆశీర్వాదాలు ఉంటాయి, నీ జీవితంలో సమృద్ధి ఉంటుంది, నీ జీవితంలో శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని దేవుడు నీకు సిద్ధపరుస్తూ ఉంటాడు. మరి నువ్వు బండను సమీపించగలుగుతున్నావా? షడ్రకు అబెద్నెగోలు అగ్నిగుండంలో సవాల్ చేస్తాం. మరి ఏమంటే ఆ నెబుకద్నెజరు అగ్నిగుండంలో పడవేసినటువంటి ఆ యొక్క ముగ్గురు వ్యక్తులు కాలిపోయి ఉన్నారేమో చూడండి అన్నప్పుడు, అగ్ని ఏడంతలుగా చేసినప్పుడు ఆ యొక్క షడ్రకు మేషకు అబెద్నెగోలతో పాటు యేసు ప్రభువు అగ్నిగుండంలో ఉండి సంచరిస్తూ ఉంటే ఆ విషయాన్ని చూసి చాలా మంది కూడా ఆశ్చర్యపడ్డారు. కారణం ఏంటంటే షడ్రకు మేషకు అబెద్నెగోలు అగ్నిగుండంలో ఉండి కూడా బండను సమీపించారు. హల్లెలూయా. క్రీస్తు అనే బండను సమీపించారు యవనస్తులు. క్రీస్తు అనే బండ వారికి సాదృశ్యంగా ఉంది. క్రీస్తు అనే బండ ఎద్దకు వారు వెళ్ళారు. క్రీస్తు అనే బండను సమీపించారు కాబట్టి అగ్నిగుండమైన ఆశీర్వాదకరంగా మార్చబడింది. హల్లెలూయా. దానియేలు సింహంలోకి వెళ్ళి కూడా ఒక ధైర్యమైన మాటతో నిలిచి ఉన్నాడు. సింహము నోడను మూసివేస్తాడు ఆయన. సింహాల వచ్చి విజయవంతంగా బయటకు వచ్చాడు. కారణం దానియేలు ఎక్కడ ఉన్నాడు? బండ మీద నిలిచి ఉన్నాడు. క్రీస్తు అనే బండ మీద నిలిచి ఉన్న ప్రతి కుటుంబము కూడా ఎలా ఉంటది అంటే స్థిరపరచబడినట్లుగా ఉంటది. గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు, గొప్ప మేలుకరంగా దేవుడు చేస్తాడు. మరి క్రీస్తు అనే బండను సమీపించగలుగుతున్నావా? దేని నీవు సమీపించగలుగుతున్నావు? మోషే ఆశపడుతున్నట్లుగా దేవుని ముఖ దర్శనం చూడాలని, దేవుని ఆశ, దేవుని యొక్క ముఖమును దర్శించాలని మోషే ఆశపడినట్లుగా ఆ క్రీస్తు అనే బండను సమీపంగా లేకపోతే, ఆ క్రీస్తు అనే బండను సమీపించకపోతే, ఆ క్రీస్తు అనే బండకు నువ్వు దూరంగా బ్రతికితే, ఆ క్రీస్తు అనే బండకు నువ్వు వ్యతిరేకంగా బ్రతికితే ఒక దినం ఏమవుతుంది తెలుసా? ఆ బండ ఎవరి మీద పడినో వాడు పునాతులైపోతాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మంచి వాళ్ళారా, బండ ఎవరి మీద పడినప్పుడు వాడు పునాతులైపోతాడు. ఈ రోజు క్రీస్తు అనే బండను ఆశ్రయించకపోతే, క్రీస్తు అనే బండ ఎద్దకు రాకపోతే, క్రీస్తు అనే బండ యొక్క కృపను పొందకపోతే, ఆయన మహిమను పొందకపోతే, ఆ బండ యొక్క సమీపించకపోతే ఒక రోజు ఆ బండ నీ మీద పడేదని వస్తా ఉంటే, ఆ బండ నీ మీద పడినప్పుడు పునాతులైపోతావు. ఆ బండ నుంచి తప్పించేవాడు ఎవడు కూడా లేదు, ఆ బండ నుంచి విడిపించేవాడు ఎవడు లేదు. అయ్యో నా మీద బండ పట్టి మీద కన్నీరు వచ్చిన ఆ బండ కింద నుంచి నేను తీసేవాడు ఎవడు కూడా లేదు. దేవుడు అంటున్న మోషేతో, మోషే ఈ రోజు కానీ నన్ను చూడాలని ఆశపడితే ఈ బండను సమీపించు. ఈ బండలోంచి నీరు బయలుదేరుతా ఉంది, ఈ బండలో నుంచి సముద్రం వస్తా ఉంది, ఈ బండలో నుంచి అగ్ని వస్తా ఉంది, ఈ బండలో నుంచి జలధార వస్తా ఉంది. కానీ ఒక దినము ఈ బండ మీకు ఒక ఉగ్రత బండగా మార్చబడతా ఉంది, ఒక ఉగ్రత బండగా మార్చబడతా ఉంది. ఈ బండ మన మీద పడితే మన పునాతులు అయిపోతాం. ఈ రోజు ఏ బండ అయితే క్రీస్తుని నేను క్రీస్తుని అని చెప్తా ఉంటాం, క్రీస్తుని సమీపించమని చెప్తా ఉంటాం, ఇదిగో నా యొక్క కృప కలుగుతుంది, నా యొక్క సమృద్ధి కలుగుతా ఉంది, నాలో మంచి ఆశీర్వాదాలు కలుగుతున్నాయని చెప్పి ఈ బండ ఎలాగైతే దేవుని యొక్క కృపను గురించి మాట్లాడుతూ ఉందో ఒక దినం వస్తూ ఉందండి ఆ బండ మన మీద పడే రోజు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ బండ మన మీద పడకముందే
మనము ఆ బండ యొద్దకు సమీపించాలి. ఆ బండ మన మీద పడకముందే, ఆ బండ మన మీద ఉగ్రత రాకముందే, ఆ బండ మనం చేర్చకముందే, ఆ బండ మన యొక్క రాకముందే నువ్వు బండ యొద్దకు పరిగెడితే, నువ్వు బండను సమీపిస్తే ఆయన మనలను ఆశీర్వాదకరంగా మారుస్తాడు. కాబట్టి దేవుని మర్చిపోయినటువంటి వాళ్ళలాగా ఉంటే, ఇటు ఉగ్రతకు మీరు పాలైపోతే, బండను చీల్చినట్లుగా ఆయన మనం చీల్చివేసే దినాలు రాకముందే, బండ మన మీద పడకముందే నువ్వు బండను ఆశ్రయించు. ఆ బండలో నుంచి నీకు దేవుని కృప, దేవుని మేలు, దేవుని మహిమ, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క మేలులతో దేవుడు మనల్ని, మన కుటుంబాలను ఆయన నింపుతాడు. కాబట్టి అట్టి ఆశీర్వాదాలు, అట్టి మేలు మనకి, మన కుటుంబానికి దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. అందులో